హలో వ్యూయర్స్, మా యోగిని తీసుకుని నేనైతే నా కొడుకు దగ్గరికి వెళ్ళానండి. ఏంటి అంటే యోగి అయితే తమ్ముడిని చూడలేదు కదా, అందుకని చెప్పి తీసుకెళ్ళమంటే నిన్న సాటర్డే సండే లీవ్ వచ్చింది. సో అందుకని చెప్పి తీసుకుని వెళ్ళాను. ఇంకా యోగి బ్రష్ చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయానండి. ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకుంటే అది మనకు తెలిసిన ఊరు కాదు. ఇంకా నైట్ నా కొడుకైతే అసలు పడుకోనివ్వలేదు, అలాగ లేస్తూనే ఉన్నాడు. అందుకని వాడితో చక్కగా ఆడుకుంటూ నేను కూడా నైట్ అవుట్ చేశాను. ఇంకా తెల్లారి ఎవరు లేస్తారో ఎవరు లేవలేదు. ఇంకా అడగ్గా ఇంకా మా కామేష్ వచ్చి 11కో 12కో గుడికి తీసుకెళ్దాం పదండి వెళ్దాం అన్నాడు. ఇంకా అందుకని చెప్పి మా యోగిని గబగబా రెడీ చేసేసి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ వచ్చేసి మా కామేష్ వాళ్ళ మావయ్య గారు చేస్తున్న గుడి. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ ఈశ్వర్ దర్శనం చేసుకున్నాను. నేనైతే ఫాస్టింగ్ అది ఏం ఉండలేదండి. ఇంకా నైట్ నిద్ర లేదు కదా, ఇంకా మార్నింగ్ లేచి నేను టెంపుల్కి వెళ్ళే వరకు అయితే ఏమీ తినలేదు. ఇంకా మా యోగి పొద్దున్నే లేచి రెడీ అయిపోయిన తర్వాత పిన్ని అయితే దోశ వేసి ఇచ్చిందండి. సో దోశ అయితే తినేసింది. ఇంకా తినేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంకి గుడికి వెళ్ళి వచ్చేస్తే డైరెక్ట్గా లంచ్ చేయొచ్చు అనుకుని టెంపుల్కి అయితే వెళ్ళి ఆ ఈశ్వర్ దర్శనం చేసుకున్నాను. మహాశివరాత్రికి నాకు తెలిసినంత వరకు పెళ్లి కాకముందు వరకు ఉపవాసం ఉండేదానండి. పెళ్ళి యోగి డెలివరీ అయిన తర్వాత ఇంకా ఫాస్టింగ్ అయితే ఉండట్లేదు. ఇంకా ఈ మహాశివరాత్రి నాడు ఆ ఈశ్వరుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.